ఈరోజు వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు పలికిన రెండవ మాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని. అలాగే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఇహలోకపరమైన కష్ట నష్టాలు, కన్నీళ్ళు, వేదనలు బట్టి దుఃఖము కాదు, కానీ ఆత్మీయంగా అంటే దేవుని కొరకు మన పాపములను, దుష్టశ్రేష్టలనన్నిటినీ దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వాటి నిమిత్తమై దుఃఖపడుచు దేవుణ్ణి వెంబడించినప్పుడు, మారు మనసును పశ్చాత్తాపం పొందినప్పుడు అది నిజమైన దేవునికి దుఃఖపడుట. కాబట్టి దుఃఖపడేవారు దాన్ని